అన్నయ్య సన్నిధి అదే నాకు పిన్నిది, కనిపించని దైవమే ఆ కనులలోన ఉన్నది. అన్నయ్య సన్నిధి ఒకే తీగ పూలమై, ఒకే గూటి దివ్వెలమై, ఒకే తీగ పూలమై, ఒకే గూటి దివ్వెలమై, చీకటిలో వేకువలో చిరునవ్వుల రేకులలో కనకడుగు చల్లగా కలిసి మెలసి ఉందాము. అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిది, కనిపించని దైవమే ఆ కనులలోన ఉన్నది. అన్నయ్య సన్నిధి. అన్నయ్య రవన్నయ్య నీకే ఈ పాట అంకితం. బాగుంది. రాఖీ పండుగ శుభాకాంక్షలు అన్నయ్య. అలాగే నాకు వరుసైన అన్నయ్యలందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తున్నాను. ఒక్కొక్కరికి పేరు పేరున ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు చెప్తున్నాను. అన్నయ్యలు మీ అందరూ ఆశీర్వదించండి చెల్లెల్ని, సరేనా? అది ప్రస్తుతానికి తమ్ముళ్ళకు కూడా తమ్ముళ్ళకు మీ నా ఆశీర్వచనాలు, అన్నయ్యలకి నమస్కారాలు. ఓకేనా? అందరూ హ్యాపీగా జరుపుకోండి. దగ్గర ఉంటే అందరికీ రాఖీలు కట్టేదానికన్నా దూరంగా ఉన్నారు కదా, అందుకని ఇవ్వలేకపోతున్నాను, సరేనా? ఓకే. అన్నయ్య దగ్గర నుంచి ఆశించేది ఏముందన్నయ్య? మా అభిమానమును, ఆప్యాయత, అనురాగాలు కదా, అవే కదా. ఇంకంతకన్నా ఏం కావాలి చెప్పు? ఈ రోజుల్లో అందరూ అంటున్నారు కానీ డబ్బులు అవి ఇవి అంటున్నారు. అవి కాదు ముఖ్యం, డబ్బు ముఖ్యం కాదన్నయ్య. మన బంధం ముఖ్యం. అన్నయ్య చెల్లెళ్ళ బంధం అనేది చాలా ముఖ్యం. అమ్మలో ఉండే ఆని, నాన్నలో ఉండే నాని తీసుకొచ్చి అన్న అని ఇస్తారు. ఇప్పుడు అమ్మ నాన్న మనకు లేకపోవచ్చు, కానీ పుట్టిల్లు అనేది మనకు ఉంటుంది. ఒక ఆడపిల్లకి వెన్ను అనేది ఎలా ఉంటుందో అలాగే పుట్టిల్లు అనేది కూడా ఆ వెన్నుతో సమానమైనది అన్నమాట. తను గట్టిగా స్ట్రాంగ్గా నిలబడాలి అంటే తన పుట్టిల్లు అయితే ఎలా ఉంటుందో అప్పుడు ఆ అమ్మాయి కూడా ధైర్యంగా ఉంటుంది. నా వెనుక మా అన్న ఉన్నాడు, లేకపోతే నా వాళ్ళు ఉన్నారు, నాకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, అన్నయ్యలు ఉన్నారు, నన్ను పట్టించుకునే వాళ్ళు ఉన్నారు అనేది ఎంత మనకు ధైర్యాన్ని ఇస్తుందో అది అనుభవిస్తే కానీ తెలియదు అది. అంతేగాని ఏది కూడా డబ్బుతో కాదు. డబ్బు ఉండొచ్చు, డబ్బు ఉండటం తప్పు కాదు, కానీ పుట్టిల్లు అనేది ఉండటం అనేది ఎన్నో జన్మల అదృష్టం అది. అవునా? అది నాకు అది మాత్రం పుష్కలంగా ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఆ విషయంలో. అది వదిన కూడా నువ్వు వదిన చాలా బాగా చూసుకుంటావు నన్ను కూడా. ఎటువంటి విషయంలో కూడా ఇబ్బంది పెట్టడం కానీ, మన వదిన ఆడపడుచులు అని కాకుండా చక్కగా ఫ్రెండ్స్ లాగే ముందు నుంచి ఉన్నాము, ఇక ముందు కూడా ఫ్రెండ్స్ లాగే కలిసి ఉంటాం మనం, సరేనా? ఓకే. అందరికీ మీకు కొత్త పిల్లలకి చెప్పేది ఏంటంటే డబ్బు అని కానీ అది కాదు. అన్నయ్య ఆత్మాభిమాన అన్నయ్యని కనుక చక్కగా ప్రేమించండి అన్నయ్యని. అన్నయ్యకి ఏదైనా చెప్పండి, కష్టం వచ్చినా నష్టం వచ్చినా అన్నయ్య సలహా తీసుకోండి, అన్నయ్యకి చెప్పండి. ఏదైనా మాట పెళ్ళైన తర్వాత అయినా కూడా అన్నయ్య కంపల్సరిగా మనకు అండదండలుగా ఉండాలి తల్లి. ఇప్పుడు అమ్మా నాన్నలు ఉన్నంత వరకు అమ్మా నాన్నలు చూసుకుంటారు. అమ్మా నాన్నలు అయిన తర్వాత మనకు అండదండలుగా ఉండేది అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు. ఆ సంబంధాన్ని మాత్రం ఇటువంటి పరిస్థితుల్లో కూడా వదులుకోవాకండి ఎవరు కూడా, సరేనా? నేను చెప్పే ఇదొక విన్నపం అమ్మ. అందరూ కూడా చాలా శ్రద్ధగా వినండి. అన్నయ్యల్ని మాత్రం, తమ్ముళ్ళని, అన్నయ్యల్ని అందరినీ డబ్బుతో ఎటువంటి పరిస్థితుల్లో మాత్రం వాళ్ళని దూరం చేసుకోవాకండి. మీకు డబ్బులు సంపాదించుకోవచ్చు, ఎంత డబ్బు సంపాదించుకున్నా ఒక్క అన్నయ్యని మాత్రం పొందటం అనేది మన కడుపున పుట్టిన, మనతో పాటు పుట్టినవాడు అన్నయ్య తోబుట్టు అనేది చాలా దుర్లభం అన్నమాట. దొరకటం అనేది కూడా చాలా అదృష్టం. కాబట్టి అలాంటి అదృష్టాన్ని ఎవ్వరు కూడా వదులుకోకండమ్మా. ఏదో చిన్న చిన్న వేటకో బంగారం కోసమనో, లేకపోతే ఆస్తిపాస్తుల కోసమనో, ఏదో మేడమిద్దల కోసమనో వేటికి కూడా అన్నయ్యని వదులుకోవాకండి. అదే రక్త సంబంధం మీకు, అది తెలిసిందా? ఎటువంటి పరిస్థితుల్లో కూడా వదులుకోవాకండి అమ్మ. ప్రశాంతంగా కలిసి ఉండండి, వదినతో మంచిగా ఉండండి, చక్కగా ఉండండి.
అంతేగాని ఎటువంటి పరిస్థితుల్లో ప్రతిదానికి తగాదాలు పెట్టుకోవటం, మొహం మార్చుకోవటాలు, అలాంటి పిచ్చి పిచ్చి పనులు ఏమీ చెయ్యొద్దు. కలిసి ఉండండి. కలిసి ఉంటేనే కలుసుకం. అమ్మా నాన్న వాళ్ళు ఎందుకు కన్నారు అన్నదమ్ముల్ని మనకి చెప్పండి. అన్నదమ్ముడు వెనక ఉన్నాడు అంటే అండదండగా ఉంటాడని అమ్మా నాన్నలు కూడా పైనుంచి మనల్ని ఆశీర్వదిస్తారమ్మా. చక్కగా అందరూ రాఖీ పండుగ హ్యాపీగా చేసుకోండి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు మాట్లాడకపోయినా, అన్నయ్య మాట్లాడకపోయినా మీరు మాట్లాడండి అమ్మ. అన్నయ్యతో మాట్లాడండి చక్కగా. వాళ్ళు ఏది కల్మషం లేకుండా వాళ్ళు ఉంటారు మీతో. కాబట్టి ఉండండి, అందరూ కలిసి ఉండండి, ముందుకు పోండి ఆ రకంగా. సరేనా? రాఖీ పండుగ శుభాకాంక్షలు. జరుపుకోండి చక్కగా. ఓకేనా? థ్యాంక్ యూ.